హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా సీతాకాంత్ అయితే బాగా నడుం దగ్గర నొప్పిగా ఉందని చెప్పి రామలక్ష్మితో చెప్పడంతో రామలక్ష్మి, అవును మీకు డ్రెస్సింగ్ చేయాలి, ఒక్కసారి వెనక్కి తిరగండి అని అంటుంటే, వద్దు రామలక్ష్మి, నాకక్కడ చెక్కలు గింతలుగా ఉంటుంది అని అంటుంటే, ఏంటి సార్ మీరు చిన్న పిల్లలాగా ముందు వెనక్కి తిరగండి అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్ని వెల్లకిల్లా పడుకోబెట్టి ఇక తనకి గాయం తగిలిన దగ్గర మొత్తం క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ సీతాకాంత్ రామలక్ష్మి టచ్ చేసినప్పుడల్లా తనకి చెక్కలు గింతలుగా అనిపించి నవ్వుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే, ఏంటి సార్ మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి సీతాకాంత్తో అంటూ ఉంటే, అదే టైంలో వాళ్ళకి నందిని ఫోన్ చేస్తుంది. నందిని ఫోన్ చూసిన రామలక్ష్మి, నందిని మేడం ఏంటి ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పి అనుకోకుండా తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తాను అనుకొని టచ్ అయిపోయి ఫోన్ ఇక ఆన్ అయిపోతుంది. హలో హలో రామలక్ష్మి అని చెప్పి నందిని అట్నుంచి పిలుస్తుంటే, కానీ ఇటువైపు ఉలుకు పలుకు లేదు. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేసి రామలక్ష్మి ఏమీ మాట్లాడటం లేదు అని చెప్పి నందిని అలానే ఉంటుంది. ఇక సీతాకాంత్కి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే సీతాకాంత్, అబ్బా వద్దు రామలక్ష్మి వద్దు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. ఏంటి సార్ మీరు మరీ చిన్న పిల్లాళ్ళ చేస్తున్నారు? చూడండి, మీరు కుదురుగా ఉండి డ్రెస్సింగ్ చేయించుకుంటే మీకు కమ్మటి ముద్దిస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి చెప్పడంతో సీతాకాంత్, నిజంగానే ఇస్తావా అని చెప్పి రామలక్ష్మిని అమాయకంగా అడుగుతాడు. రామలక్ష్మి కూడా సీతాకాంత్కి, ఇస్తానని చెప్తున్నాను కదా, మీరు కదలకుండా ఉండాలి అని చెప్పి ఇక సీతాకాంత్కి డ్రెస్సింగ్ చేస్తుంది. తర్వాత సీతాకాంత్, అయిపోయిందా అని అడగడంతో, అయిపోయింది సార్, ఒక్క 2 నిమిషాలు అని చెప్పి రామలక్ష్మి నీట్గా కట్టు వేస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ రామలక్ష్మిని, మరి నాకు ఇస్తానన్నదో అని అడగడంతో, ఏమిస్తా అన్నాను అని రామలక్ష్మి అమాయకంగా సీతాకాంత్ని అడుగుతుంది. సీతాకాంత్, రామలక్ష్మి ఇది చీటింగ్, నువ్వు నాకు ముద్దిస్తా అన్నావు, మర్చిపోయినట్టున్నావు అని అడగడంతో దానికి రామలక్ష్మి, ముద్దే కదా, ఇస్తాను ఇస్తాను అని చెప్పి ఇక సీతాకాంత్ దగ్గరగా వెళ్ళి, అమ్మ దొంగ, ముద్దు లేదు ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. ఆగు ఆగు రామలక్ష్మి, ఆగుతావా అని చెప్పి ఇక తనని చెయ్యి పట్టుకుని లాగి రామలక్ష్మిని గోడ దగ్గరగా తీసుకెళ్తాడు. ఇంతలో ఇక నందిని అదంతా విని తట్టుకోలేక తన ఫోన్ని కట్ చేసి మళ్ళీ రామలక్ష్మికి కాల్ చేస్తుంది. ఇక రామలక్ష్మి దగ్గరగా వెళ్తున్న సీతాకాంత్ అనుకోకుండా ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్కసారిగా రామలక్ష్మి సీతాకాంత్ని పక్కకి గెంటి ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. నందిని, రామలక్ష్మి ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు అని అడగడంతో, సారీ మేడం, కొంచెం సార్కి డ్రెస్సింగ్ చేస్తున్నాను, చెప్పండి అని అడగడంతో, అదే నా పార్ట్నర్కి ఎలా ఉంది, నా పార్ట్నర్కి అలా అయిన దగ్గర నుంచి నాకు అసలు నిద్రే పట్టడం లేదు, నా పార్ట్నర్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని చెప్పి ఇక నందిని ఏదేదో మాట్లాడుతుంది. నందిని మాటలు ఫస్ట్ టైం రామలక్ష్మికి కాస్త అనుమానాన్ని కలిగిస్తుంది. కానీ బాగానే ఉందని, ఆయన్ని బాగానే చూసుకుంటారని రామలక్ష్మి కాల్ కట్ చేయడంతో ఇక్కడ నందిని తన చేతిలో ఉన్న మొబైల్ని విసిరి కొడుతుంది. ఇక అదే టైంలో హారిక అక్కడికి వచ్చి, నందిని ఏమైంది, మొబైల్ ఎందుకు అలా విసిరికొట్టావు అని అడగడంతో, నా 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 సీతని రామలక్ష్మి రోజు రోజుకి దగ్గర చేసుకుంటుంది అని అంటుంటే దానికి హారిక, పిచ్చి నందిని, ఇంకా నువ్వు సీతాకాంత్ సార్ గురించి ఆలోచిస్తున్నావా? తను ఇప్పుడు రామలక్ష్మి భర్త, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ప్రేమని తెలిసింది కదా, ఇంకెందుకు తన గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచిస్తుంది తప్పు నందిని అని చెప్పి ఇక హారిక చెప్తుంటే, అది చెప్పటానికి నువ్వెవరు? రామలక్ష్మి కేవలం సీతాకాంత్కి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది మాత్రమే. సీతాకాంత్ ఏమీ రామలక్ష్మిని భార్యగా అంగీకరించి దగ్గరికి తీసుకోలేదు. నా స్థానాన్ని
రామలక్ష్మి తీసుకుంది. నేను వచ్చింది నా స్థానాన్ని రామలక్ష్మికి ఇచ్చి వెళ్ళడానికి కాదు, తిరిగి మళ్ళీ నా స్థానాన్ని నేను సంపాదించుకోవడానికి అని చెప్పి ఇక నందిని మాట్లాడుతుంటే హారిక, నందిని నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు సీతాకాంత్ దృష్టిలో తప్పు చేసిన దానిలా ఉన్నావు. మరి సీతాకాంత్ నిన్ను ఎలా దగ్గరికి రాణిస్తాడనుకుంటున్నావు? నువ్వు అనవసరంగా సీతాకాంత్ గురించి ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నావు అని అంటుంటే, లేదు నేనేమి ఆశలు పెంచుకోవటం లేదు, నేను సీతాకాంత్తో జీవితాన్ని ఊహించుకుంటున్నాను, దాన్ని నిజం చేసుకుంటాను. నన్ను చూసి ఏ విషయంలో అసహించుకుంటున్నాడో అదంతా నేను చెయ్యలేదని, నాకు ఏం తెలీదని సీత దగ్గర నిరూపించుకుంటాను అని చెప్పి నందిని ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇక హారిక అయితే, నందిని నువ్వు అనవసరంగా రాంగ్ స్టెప్ వేస్తున్నావు, నిన్ను ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక హారిక తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ చూస్తే సీతాకాంత్ కూర్చుని జ్యూస్ తాగుతూ ఉండగా అదే టైంలో వాళ్ళ తాతయ్య సీతాకాంత్ దగ్గరకైతే వస్తాడు. సీత, నువ్వు అర్జెంటుగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి అని చెప్పడంతో దానికి సీతాకాంత్ ఆ ఫైల్ చెక్ చేసి, అదేంటి తాతయ్య, వీళ్ళతో నాకు మీటింగ్ ఉంది కదా, మరి మీరప్పుడే వీళ్ళ అగ్రిమెంట్ని ఫైల్ చేసేశారు అని అనడంతో, సీత ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు, అందుకే వాళ్ళతో నేనే మాట్లాడాను, అందుకే అగ్రిమెంట్ ఫైల్ చేశాను, నీ ఒక్క సంతకం పెడితే పని అయిపోతుంది అని చెప్పి ఇక వాళ్ళ తాతయ్య సీతాకాంత్తో చెప్పడంతో, సీతాకాంత్ ఎందుకు తాతయ్య మీకు శ్రమ, నేను చూసుకునేవాడిని కదా అని అంటూ ఉంటే, రేయ్ నువ్వు ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ కొద్ది రోజులు మర్చిపోతేనే మంచిది అని అంటుంటే, కరెక్ట్ తాతయ్య, కరెక్ట్గా చెప్పారు అని చెప్పి రామలక్ష్మి ఇక తాతయ్యతో మాట్లాడుతుంది. ఏంటి తాతయ్య మనవరాలిద్దరూ ఒక్కటైపోయినట్టున్నారు అని చెప్పి సీతాకాంత్ మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి ఇక గబగబా సందీప్ శ్రీలత దగ్గరికి వెళ్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, మీరు రామలక్ష్మి అక్కాయిని బావగారిని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. చూసారుగా వాళ్ళిద్దరూ అయస్కాంతంలా ఎలా అతుక్కుపోతున్నారో. ఇనుము అయస్కాంతం ఒక దగ్గర ఉంటే దూరంగా అస్సలు తీయలేరు. అలాగే బావగారిని రామలక్ష్మిని ఒక దగ్గర చేరిస్తే వాళ్ళిద్దరి మధ్యలో కనీసం గాలి కూడా చొరబడనంత ఆప్యాయంగా ఉంటున్నారు. ఇక వాళ్ళిద్దరికీ పుట్టబోయే పిల్లల్ని ఆడించడానికి సిద్ధంగా ఉండండి. ఏవండి, వాళ్ళ పిల్లల ముడ్డి గడుగుతూ ముక్కు తుడుస్తూ మనిద్దరం ఏదో అలా కాలాన్ని వెళ్ళబుచ్చుదాం అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే వాళ్ళని మరింత రెచ్చగొడుతుంది. శ్రీలత, ఏయ్ మెంటలా నీకు, ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, అయ్యో అత్తయ్య, మీ ఇద్దరూ కలిసి రకరకాల ప్లాన్స్ చేశారు, కనీసం ఒక్కటైనా సక్సెస్ అయిందా? ఏమీ కాలేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వమని ఎన్నిసార్లు అడిగాను, కనీసం నన్ను కూరలో కరివేపాకును తీసి పడేనట్లు పడేస్తున్నారు. పేరుకు నేను కామెడీ విలన్ అయినా నేను విలనిజం చాలా బాగా చేస్తాను. నేను చూసే ప్రతి సీరియల్లో కామెడీ విలన్సే కొన్నిసార్లు వాళ్ళు వేసిన ప్లాన్ని సక్సెస్ చేస్తారు. మరి మీరు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అంటుంటే, రే సందీప్, నీ పెళ్ళాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా? ఇప్పటికే నాకు నీ పెళ్ళం వల్ల హెడ్ఏక్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటే నిజంగానే దాంతోపాటు నిన్ను కూడా కొట్టేస్తాను అని చెప్పి ఇక శ్రీలత గట్టిగా అరవడంతో, అమ్మ నువ్వు ఆవేశపడకు, ఏయ్ మళ్ళీ నువ్వు లోపలికెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక అక్కడి నుంచి సందీప్ అయితే శ్రీవల్లిని పంపించేస్తుంటాడు. శ్రీవల్లి, అంతేలే, నేను కమీడియన్ అని నన్ను పక్కకి తోసేస్తున్నారు, మెయిన్ విలన్ అని మీకు ఆ పొగరు, మీకు త్వరలోనే తెలుస్తుంది ఈ కమీడియను విలన్ అవుతుందని అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళిపోతుంది. అమ్మ, అది
ఒక తింగరది అలాగే మాట్లాడుతుంది. నువ్వు దాని మాటలేమీ పట్టించుకోకు. ఇప్పటికే రామలక్ష్మి అన్నయ్యకి జరిగిన దాని గురించి మన మీద అనుమానపడుతుంది. ఇప్పుడు అది చేసింది మనమే అన్న నిజం తెలిస్తే రామలక్ష్మి ఏం చేస్తుందో ఏంటో అని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి ఇంకా సందీప్ మాట్లాడుతూ ఉండగా శ్రీలత ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి గుమ్మం వైపు చూస్తుంది. సందీప్ తల పక్కకి తిప్పేసరికి అక్కడ రామలక్ష్మి కాఫీ కప్తో కనిపిస్తుంది. ఇక రామలక్ష్మి కాఫీ కప్ని తీసుకొని వాళ్ళ ముందుకెళ్తుంది. శ్రీలత అలాగే సందీప్ ఒక బొమ్మల్లాగా నించుండిపోతారు. రామలక్ష్మి అయితే ఏంటి ఇద్దరు అలా ఉండిపోయారు? నేను మిమ్మల్ని ఏమీ చెయ్యలే, కంగారు పడకండి, ముందు కాఫీ తీసుకోండి అని అంటుంటే శ్రీలత ఇది మేం మాట్లాడుకున్నవన్నీ వినేసి ఉంటుందంటావా అని చెప్పి శ్రీలత తన మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి మీరు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నానా లేదా అనే కదా మీ అనుమానం అని చెప్పి ఇక రామలక్ష్మి శ్రీలతని అడుగుతుంది. శ్రీలత ఒక్క క్షణం తన చేతిలో ఉన్న కప్ని కిందకి జారొదిలేస్తుంది. వెంటనే ఆ కప్ పట్టుకొని రామలక్ష్మి అదేంటత్తయ్య ఇంత చిన్న విషయానికి చేతిలో ఉన్న కప్ని కూడా వదిలేస్తున్నారు, అయినా ఇలా టెన్షన్ పడితే ఎలా చెప్పండి? మీరు అనుకున్న ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు, పైగా ఇదంతా చేసింది మీరే అన్న నిజం నాకు తెలిస్తే నేనేం చేస్తానా అని భయపడుతున్నారు, అంతే కదా? నేనేం చేస్తానత్తయ్య, నేను చిన్నదాన్ని, కేవలం ఒక నార్మల్ సాదా సీదా మాణిక్యం కూతుర్ని. కానీ మీకు తెలియందేంటంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సీతాకాంత్ గారి భార్యనన్న సంగతి మరచిపోయినట్టున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, సీతాకాంత్ భార్యగా కాదు, సాదా సీదా మాణిక్యం కూతురుగా చెప్తున్నాను. మీ ఇద్దరు ఇంతవరకు చేసిన అరాచకాలని నేను పోనీలేని వదిలేశాను, కానీ మీరు నా భర్త ప్రాణాలే తీయడానికి చూశారు. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. మీరు చేసిన తప్పులని సాక్ష్యాలతో బయట పెడతాను. మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న ఆయన నోటితోనే మిమ్మల్ని ఇంటి నుంచి బయటకి గెంటిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి ఇక రామలక్ష్మి వాళ్ళిద్దరితో ఛాలెంజ్ చేస్తూ ఏంటి బాగా టెన్షన్ పడ్డట్టున్నారు, కొంచెం వాటర్ తాగండి అని చెప్పి ఇద్దరికి బాటిల్ని ఇవ్వడంతో ఇద్దరు కూడా బాటిల్లో నీళ్ళు గడగడ తాగేస్తారు. ఇప్పుడు కాస్త టెన్షన్ తగ్గిందా? అయితే కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఎందుకంటే నేను ముందు 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 మిమ్మల్ని కొట్టే దెబ్బలకి తట్టుకుని నిలబడాలి కదా అని చెప్పి ఇక ఇద్దరి చేతిలో కాఫీలు పెట్టి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది. రామలక్ష్మి మాటలకి ఇక సందీప్కి అలాగే శ్రీలతకి చెమటలు పట్టేస్తాయి. అమ్మా, ఈ రామలక్ష్మి అన్నట్టు నిజంగానే అన్నయ్య దగ్గర మన ఇద్దరిని ఎరికించేస్తుందా? ఇంటి నుంచి మనల్ని పంపించేస్తుందా? అయితే ఆ వల్లి చెప్పినట్టు నిజంగానే నువ్వు వాళ్ళ పిల్లల్ని ఆడిస్తూ ఇక మేమేమో వాళ్ళ చీముడు ముక్కులని తుడుస్తూ వాళ్ళ ముడ్డి కడుగుతూ ఈ ఇంట్లోనే కాలం వెళ్ళబుచ్చాలా ఏంటమ్మా? ఇక చైర్మన్ అవుతానన్న నా కలగానే ఉండిపోతుందా అని చెప్పి సందీప్ అయితే శ్రీవల్లిని అడుగుతుంటే షటప్ సందీప్, షటప్, ఇంతవరకు చేసిన పొరపాటులు చాలు. లోపల మనం మాట్లాడుకునేటప్పుడు డోర్ లాక్ చేయాలని నీకు తెలీదా? ఇందాక నీ తింగర్ది శ్రీవల్లి ఇప్పుడు ఎవరైతే వినకూడదనుకున్నానో అదే వినేసింది. ఇక ప్రతి విషయంలోనూ ఆచితూచి అడిగేయాలి అని చెప్పి ఇక శ్రీలత అయితే ఏదో విషయాన్ని సందీప్కి చెప్తుంది. సందీప్, అమ్మా, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇలా చేస్తే అని అంటుంటే అవును, ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే రామలక్ష్మి మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పి ఇక సందీప్ అనుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక నందిని అయితే రామలక్ష్మి అడ్డుని తొలగించి తాను రామలక్ష్మి స్థానంలోకి రావాలని ఇక సీతాకాంత్ దృష్టిలో తాను ఏ తప్పు చేయలేదని అనుకోవడానికి నందిని వేస్తున్న ప్లాన్ మామూలుగా ఉండదు. కానీ ఈ ప్లాన్లో అడ్డంగా దొరికిపోతారు
శ్రీలత అలాగే సందీప్ వీళ్ళిద్దరూ ఎలా దొరుకుతారు? నందిని సీతాకాంత్ దగ్గర తను ఏ తప్పు చేయలేదని ఎలా రుజువు చేసుకుంటుంది? నిజంగానే రామలక్ష్మి స్థానంలోకి నందిని రాబోతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.